హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెదవి దాటిని ప్రేమ 4వ భాగాన్ని వినేద్దాం. లంచ్ టైంలో అర్జున్కి మెసేజ్ చేస్తుంది. మీతో కలిసి తినచ్చా అని అడుగుతుంది ప్రియ. అర్జున్ కాల్ చేసి ఆఫీస్లో ఉన్నప్పుడు నువ్వు ఎంప్లాయీవి, నేను బాస్, మర్చిపోకు అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు. ప్రియ ముఖం దాదాపు ఏడ్చేటట్లుగా పెట్టేస్తుంది. ఏంటి మేడం మీరు తిన్నారా అని అడుగుతాడు శేఖర్. అలా ఎవరైనా అడుగుతారా, చేయి పట్టుకుని లాక్కొని పోవాలి కానీ అంటూ ప్రియని లాక్కొని పోతుంది. అలా వాళ్ళ కలిసిన కొంతసేపటికే మంచి స్నేహితుల్లా ప్రవర్తించడం ప్రియకి బాగా నచ్చుతుంది. ఎందుకంటే తన స్వభావం వల్ల తనకి ఫ్రెండ్స్ ఎవరూ లేరు. రమ్య వెనక్కి తిరిగి ప్రియ వాళ్ళతో మాట్లాడుతూ నడుస్తుండడం వల్ల ఎవరినో గుర్తుకుంటుంది. సారీ అని వెంటనే ముందుకు తిరిగి అంటుంది. కానీ ఆ అమ్మాయి ఏంటి, కళ్ళు కనపడడం లేదా? ఇంకా కొన్ని మాటలు రమ్యని అలా వెళ్ళిపోతుంది. ఆమె ఎవరు, తను ఎందుకు అంతలా రియాక్ట్ అవుతుంది, సారీ చెప్పాక కూడా అని అడుగుతుంది ప్రియ. ఇందాక చూసావు కదా తాన్యా మేడంని, ఆవిడ అసిస్టెంట్, ఈమె ఆవిడని చూసుకొని మరీ రెచ్చిపోతుంది. అసలు తాన్యా మేడం ఎవరు అని అడుగుతుంది ప్రియ. ఆవిడ ఈ కంపెనీలో సెక్రటరీ, అంతేకాదు మన బాస్ జూనియర్ కూడా. కాలేజీలో ఉన్నప్పటి నుండి సార్ అంటే క్రష్ ఉందంట. కానీ సార్ ఏమో అమ్మాయిలను కన్నెత్తి కూడా చూడరు. ఈవిడేమో సార్పై తనకి మాత్రమే హక్కు ఉన్నట్లు ఫీల్ అయిపోతుంది అని అంటుంది. శేఖర్ ముగ్గురికి భోజనం తీసుకుని వస్తాడు. ప్రియా భోజనం చేసేశాక ఏదో ఆలోచిస్తూ ఉండగా తన ఫోన్ రింగ్ అవుతుంది. దివ్యకి ఎగ్జామ్స్ అయిపోయాయని తన మొబైల్ ఓపెన్ చేసి ఫస్ట్ ప్రియకే కాల్ చేస్తుంది. తన నెంబర్ స్విచ్ ఆఫ్ రావడంతో ఏమైంది అనుకుంటూ వాట్సాప్ మెసేజ్ వస్తుంది. ప్రియా దగ్గర నుండి, నా మొబైల్ పోయింది, ఇది నా కొత్త నెంబర్, నువ్వు ఈ మెసేజ్ చదివిన వెంటనే కాల్ చేయి అని ఉంటుంది. దివ్య వెంటనే కాల్ చేస్తుంది. దివ్య నెంబర్ చూడగానే ప్రియా ముఖం సంతోషంగా వెలిగిపోతుంది. కాల్ ఆన్సర్ చేసి, దివ్య ఎలా ఉన్నావే, అక్కని మర్చిపోయావా అని అడుగుతుంది. నిన్ను మర్చిపోతానా అక్క, ఎగ్జామ్స్ కదా, అందుకే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేసాను. పైగా సుధా అక్కని పెళ్లి నుండి తప్పించాను కదా, మళ్ళీ ఫోన్ ఆన్లో ఉంటే పెళ్లి కొడుకు వాళ్ళ మళ్ళీ తనకి ఏమైనా అవుతుందేమో అని. దివ్య, నేను నీకు ఒక విషయం చెప్పాలి. ఎగ్జామ్స్ అయిపోయాయి అన్నావు కదా, ఎప్పుడు వస్తున్నావు అని అడుగుతుంది. ప్రియా కొంచెం సీరియస్గా, అక్క అది ఎగ్జామ్స్ అయిపోయాక టూర్కి వెళ్ళాలని ఫ్రెండ్స్ అందరం ప్లాన్ చేసుకున్నారు. పైగా సుధా అక్క, కార్తిక్ బావల పెళ్ళి, ఎగ్జామ్స్ టెన్షన్, వీటి వల్ల బాగా స్ట్రెస్ తీసుకున్నాను. అందుకే కాస్త రిలీఫ్గా ఉంటుంది అని నేను కూడా వస్తాను అని చెప్పేశాను. ఇంకో కొన్ని రోజులు అక్క ప్లీజ్ అని అడుగుతుంది. దివ్య మాటలు విన్నాక తన ట్రిప్ పాడు చేయడం తన ఎందుకని తన పెళ్లి విషయం చెప్పదు. పైగా తను ఆఫీస్లో ఉన్నానని కూడా, సరే జాగ్రత్తగా వెళ్ళిరా, ఫోన్ ఆన్లోనే ఉంచు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. అను, దివ్య ఇద్దరూ మీనాక్షి గారి ఇంటికి వెళ్తారు. టూర్కి వెళ్లే ముందు ఒకసారి కలిసి వెళ్తే బాగుంటుంది అని మీనాక్షి గారికి ముందే కాల్ చేసి చెప్పడం వల్ల ఆమె వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దివ్య అనులని ఆప్యాయంగా పలకరించి ఇంటి లోపలికి తీసుకుని వెళ్తారు. వాళ్ళు కూర్చొని మాట్లాడుతుండగా లోపల నుండి మీనా అంటూ పిలుస్తూ రాధగారు వస్తారు. ఆవిడని చూడగానే దివ్య, ఈవిడ్ని ఎక్కడో చూశానే అనుకుంటూ ఆలోచనలో పడుతుంది. సుధా అక్క పెళ్లిలో హడావిడిగా వెళ్తూ ఒక పెద్దావిడ్ని ఢీకొని కింద పడేశాను, ఆవిడే ఈవిడ అని అనుకుంటుంది. అంతేనా, ఆవిడ ఏ అమ్మాయి కళ్ళు కనిపించడం లేదా అని అంటే, పర్లేదంటీ, నేను డాక్టర్ని, మీరు ఎప్పుడు వచ్చినా ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తాను అని ఎటకారంగా అన్నాను. ఆవిడ ఇప్పుడు నన్ను గుర్తుపడితే అని ఆలోచిస్తుంది. అక్క తను దివ్య, నేను చెప్పాను కదా, నా ఫ్రెండ్ శకుంతల ఉంది కదా, వాళ్ళ కోడలికి చెల్లెలు అని దివ్యని పరిచయం చేస్తారు. ఈ అమ్మాయిని పెళ్లిలో చూశాను కదా, పేరు దివ్యనా, అంటే మన ప్రియ చెల్లెలా అని అనుకుంటూ, ఆ రోజు నాతో ఎగతాళిగా మాట్లాడావు కదా అనుకుంటూ అసలు దివ్యని పట్టినట్లుగా ఉంటారు. దివ్యకి రాధగారిని చూడగానే కంగారుగా అనిపించి, ఆంటీ మీ ఇల్లు చూడొచ్చా అని అడుగుతుంది. మీనాక్షి గారు అక్కడ ఉన్న ఒక పని అమ్మాయితో ఇల్లు చూపించమని చెప్పి పంపిస్తారు. అను, దివ్య రూమ్లో అన్నీ చూస్తూ మీనాక్షి గారు రూమ్లోకి వెళ్తారు. రూమ్ అంతా చూస్తూ గోడపై ఉన్న ఒక అమ్మాయి ఫోటో చూసి షాక్ తింటారు. ఏంటే ఈ ఫోటో ఇక్కడ ఉంది అని అంటుంది అను. ఏమోనే, ఈవిడ ఎవరు అని ఆ అమ్మాయిని అడుగుతుంది దివ్య. ఏమో నాకు తెలీదు, నేను కొత్తగా జాయిన్ అయ్యాను అని అంటుంది ఆ అమ్మాయి. దివ్య మీనాక్షి గారి దగ్గరికి వచ్చి, ఆంటీ పైన మీ గదిలో ఉన్న ఫోటోలో ఉన్న ఆవిడ మీకు ఏమవుతారు అని అడుగుతుంది. ఆమె మా ఆడపడుచు, మా వారి చెల్లెలు, ఆవిడ మీకు తెలుసా అని అడుగుతుంది మీనా. దివ్యకి నోట్లో నుండి మాట రాక, ఆవిడ మా అమ్మ అని అంటుంది. అప్పుడే లోపలికి వస్తున్న వరప్రసాద్ గారు, ఏంటి కస్తూరి మీ అమ్మ, నువ్వు నా మేనకోడలివా, ఇప్పుడు తను ఎక్కడుంది, పద వెళ్దాం అని అంటాడు. కానీ దివ్య ఏమీ మాట్లాడదు. తల కిందికి దించుకొని బాధగా నేల వైపు చూస్తూ ఉంటుంది. దివ్య మౌనం అర్థం చేసుకొని
అను మీనాక్షికి వాళ్ళకి జరిగింది చెప్తుంది. ప్రసాద్ గారు జరిగిన దానికి బాధపడి, నా మేనకొడులకి నేను ఉన్నాను, వాళ్ళు ఎవరూ లేని అనాథలు కారు, పద ప్రియా తల్లిని కూడా తీసుకుని వచ్చేద్దాం అని అంటారు. తీసుకొద్దాం కానీ ఇప్పుడు కాదు, కొన్ని రోజుల తర్వాత. నేను ఇప్పుడు టూర్కి వెళ్తున్నాను, వచ్చాక అక్క అన్ని విషయాలు చెప్పి ఇక్కడికి తీసుకుని వస్తాను అని అంటుంది. దివ్య మాటలు రాధగారిని కొంచెం రిలాక్స్లో పడేస్తాయి. ఆఫీస్ టైం అవ్వగానే ఒక్కొక్కరు వెళ్ళిపోతుంటారు. ప్రియకి ఏం అర్థం కాదు. వెళ్ళిపోతే అర్జున్ ఏమనుకుంటాడు అని తన కోసం వెయిట్ చేస్తే మళ్ళీ ఏమంటాడో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి మేడం, ఇంటికి వెళ్ళాలని లేదా, ఆఫీస్లోనే ఉండిపోతావా అని అడుగుతాడు శేఖర్ ప్రియ వైపు చూస్తూ. మొదటి రోజు కదా, ఇప్పుడు అలానే ఉంటుంది అని అంటుంది రమ్య. అవును, నువ్వెలా వచ్చావు ఆఫీస్కి అని అడుగుతాడు శేఖర్. ఫ్రెండ్ డ్రాప్ చేశాడు అని అబద్ధం చెప్తుంది ప్రియ. మరి ఇప్పుడు ఎలా వెళ్తావు? పద నేను డ్రాప్ చేస్తాను అని అంటాడు శేఖర్. అబ్బో సార్, ఇక్కడ మేము కూడా ఉన్నాం, మీరు కొంచెం తగ్గండి. రా ప్రియా, నేను డ్రాప్ చేస్తాను, మనం పార్టీ చేసుకుందాం, ఈరోజు ఆఫీస్లోని నీ మొదటి రోజు కదా అని అంటుంది. పార్టీనా, నేను వస్తాను అని అంటాడు శేఖర్. అయితే డబ్బులు నీవే అంటుంది రమ్య. అదేంటి, ఈరోజు ఆఫీస్లో తన మొదటి రోజు అని కదా పార్టీ అని అడుగుతాడు శేఖర్. అవును, మొదటి రోజు కాబట్టి మనం ఇవ్వాలి, తన శాలరీ వచ్చిన రోజు తను మనకి ఇవ్వాలి. ఏం ప్రియా, నీకు డీల్ ఓకేనా అని అడుగుతుంది రమ్య. ప్రియా నవ్వుతూ ఓకే అన్నట్లుగా చేయి చూపిస్తుంది. నేను ఇప్పుడే వస్తాను అని శేఖర్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను రమ్య వాళ్ళతో వెళ్ళిపోతున్నాను, సార్ అడిగితే చెప్పండి, నేను మెసేజ్ చేశాను కానీ రిప్లై లేదు అని అంటుంది. సరే వాడికి నేను చెప్తాను, కానీ ఏంటి అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయినట్లు ఉన్నారు, వాళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అందుకే నిన్ను వాళ్ళకి అప్పగించాను అని అంటాడు. చాలా త్వరగా కలిసిపోయారు, సరే నేను వెళ్తున్నానన్న, సారీ బాస్ అని నవ్వుతూ బయటికి వెళ్ళిపోతుంది. ఏంటి లేట్, పద, ఈరోజు మన పిసినిగొట్టు శేఖర్ సార్ డబ్బులతో పార్టీ చేసుకుంటున్నాం, వావ్ నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది అని అంటుంది రమ్య అలా నా పరువు తీయకు, పద అని అంటాడు శేఖర్. ముగ్గురు బయటికి వెళ్ళి పానీపూరి బండి దగ్గర పానీపూరి తింటూ, చెప్పానా పిసినిగొట్టోడని, ప్రియా మాత్రమే వినిపించేలా అంటుంది రమ్య. హలో, ఏం నువ్వు ఏమన్నావో నాకు వినిపించింది, కానీ నా బడ్జెట్ ఇదే అని అంటాడు శేఖర్. అవును మరి, కోటలు కట్టాలి కదా అని మనసులో అనుకుంటూ శేఖర్ని చూస్తూ మూతి తిప్పుతుంది. ప్రియా వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో స్కూటీ ఆపి, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళు అంటుంది. ఎందుకు, నేను మీ ఇంటి దగ్గర దింపుతాను అని అంటుంది రమ్య. వద్దు, అక్కడ ఒక పిచ్చి కుక్క ఉంది, అది కొత్త వాళ్ళని చూస్తే కరుస్తుంది అని అంటుంది ప్రియా. రమ్యకి కుక్కలంటే భయం ఉండడంతో సర్లే బాయ్, రేపు కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోతుంది. ఈరోజు ఎన్ని అబద్ధాలు చెప్పవలసి వచ్చిందో, అంతా ఆయన వల్లే అంటూ అర్జున్ తనని ఎంప్లాయ్ అని పరిచయం చేయడం గుర్తుకు తెచ్చుకుని నిట్టూర్పు వదులుతూ ఇంటి వైపు నడిచింది. అర్జున్ తన క్యాబిన్ నుండి బయటికి వస్తూ ప్రియ కోసం చూస్తాడు. శ్రీ వెనకే వచ్చి ఎవరి కోసం చూస్తున్నావు అని అడుగుతాడు. ప్రియ ఏది కనిపించడం లేదు అని అంటాడు. వెళ్ళిపోయింది అని చెప్తాడు శ్రీ. వెళ్ళిపోయిందా, ఎలా, క్యాబ్ బుక్ చేసావా అని అడుగుతాడు అర్జున్. లేదు, శేఖర్ డ్రాప్ చేస్తానన్నాడు, నీకు మెసేజ్ కూడా చేసింది, కానీ నువ్వే రిప్లై ఇవ్వలేదు అని అంటాడు శ్రీ. శేఖర్ ఎప్పుడూ లేడీస్ స్టాఫ్ని వెంటేసుకొని ఉంటాడు, వాడేనా, అయినా వాడెందుకు ప్రియని డ్రాప్ చేస్తానని అంటాడు అని అడుగుతాడు అర్జున్. వాడేం వెంటేసుకొని తిరగడు, వాళ్ళే వాడి చుట్టూ తిరుగుతారు అని, మన ప్రియని గైడ్ చేసేది తనే, కొత్త వాళ్ళని ట్రైన్ చేయడంలో తను ఎక్స్పర్ట్ అని అంటాడు. అయినా వాడితో ఎలా వెళ్తుంది అని చిరాగ్గా ఫేస్ పెడుతూ అంటాడు అర్జున్. శ్రీ నవ్వుకుంటూ, మండుతున్నట్లుంది, కంగారు పడుకు, ప్రియా రమ్య కలిసి వెళ్లారు, శేఖర్ వెళ్లే రూట్ అదే కావడంతో కలిసి వెళ్లారు అని అంటాడు. అయినా తను కేవలం ఒక ఎంప్లాయీ మాత్రమే కదా, ఎందుకంత సీరియస్ అవుతున్నావు అని అడుగుతాడు. అర్జున్ శ్రీ అడిగిన ప్రశ్నలకి ఏమీ సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. ప్రియా ఫుడ్ ప్రిపేర్ చేసి స్నానం చేసేసి నైట్ డ్రెస్లోకి మారిపోయి ఆఫీస్లో జరిగిన విషయాలన్నీ రాధగారికి కాల్ చేసి చెప్తుంది. రాధగారు కూడా అసలు దివ్య గురించి వాళ్ళ అమ్మ గురించి ఏం చెప్పకుండా ప్రియతో నార్మల్గా మాట్లాడి కాల్ కట్ చేసేస్తారు. అర్జున్ ఇంటికి రాగానే ప్రియా ఫ్రెష్ అయ్యి రండి భోజనం చేసేద్దాం అని అంటుంది. అర్జున్ ఏం మాట్లాడకుండా తన గదికి వెళ్ళి స్నానం చేస్తూ, అయినా నేను ఎందుకు తనపై కోపం తెచ్చుకోవాలి, తను ఎవరితో వెళ్తే నాకేంటి, నార్మల్గా ఉండాలి అని అనుకుంటాడు. భోజనం చేశాక ప్రియా మాట్లాడుతూ, మీకు సోఫా పైన కంఫర్ట్గా ఉండదు కదా, మీరు పైన పడుకోండి, నేను గెస్ట్ రూమ్లో పడుకుంటాను అని అంటుంది. ఏం అవసరం లేదు, నువ్వు పైన మంచంపై పడుకో, నేను సోఫాలో పడుకుంటా అని చెప్పి పైకి వెళ్ళిపోతాడు. ప్రియా తిన్న ప్లేట్స్ అన్నీ తోమేసి కిచెన్ సర్దేసి పైన వాళ్ళ గదికి వెళ్ళి బెడ్పై పడుకుంటూ, ఏమైంది ఈయనకి, వచ్చినప్పటి నుండి ముఖం అదోలా పెట్టారు, పైగా ఇంత త్వరగా నిద్రపోతున్నారు, మామూలుగా అయితే ఈ పాటికి వర్క్ చేసుకుంటూ ఉంటారే అని అనుకుంటుంది. అప్పుడే ప్రియ ఫోన్కి కాల్ వస్తుంది.
ఇప్పుడు ఎవరబ్బా అనుకుంటూ నెంబర్ చూసి ఫోన్ లిఫ్ట్ చేసి హలో శేఖర్ గారు అని అంటుంది. జస్ట్ శేఖర్ అని పిలిస్తే చాలు అని చెప్పాను కదా, ఏం లేదు గుడ్ నైట్ చెప్దామని కాల్ చేశాను. గుడ్ నైట్ అని అంటాడు. గుడ్ నైట్ చెప్దామని కాల్ చేశారా అని అడుగుతుంది. సరే అయితే గుడ్ నైట్ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది ప్రియ. అర్జున్కి ప్రియ మాటలు వినిపించి కోపం ఎక్కువైపోతుంది. దివ్య వాళ్ళు ఒక మారుమూల అటవీ ప్రాంతానికి వెళ్తారు. ఏంటే మనం ఏ కేరళకో ఊటీకో లేకపోతే ఏ గోవాకో వెళ్దాం అనుకుంటే కొండలెక్కిస్తున్నావు కదే రాక్షసి, ఎందుకే అంత దూరం? మన చుట్టుపక్కలే మంచి పర్యాటక ప్రాంతాలు ఉంటాయి, మనమే పట్టించుకోం. ఇక్కడ వాటర్ ఫాల్స్ బాగుంటాయంట, పైగా ఇక్కడ అడవిలో దొరికే మంచి నేచురల్గా మగ్గిన పళ్ళు దొరుకుతాయి అంట అని క్లాస్ తీసుకుంటుంది దివ్య. తల్లి నీకో దండం, ఇంకోసారి టూర్ కోసం ఎక్కడికి వెళ్ళాలో నిన్ను మాత్రం సెలెక్ట్ చేయమని చెప్పం అంటుంది జాను. అబ్బా ఆపుతారా, అసలే నడిచి నడిచి కాళ్ళు నొప్పి పుడుతున్నాయి అని అంటుంది లల్లి. మేడం గోల చేయకండి, వచ్చేసాం, కొంచెం దూరమే, ఇంకో 10 అడుగులు అంతే అంటాడు గైడ్ గురవయ్య. ఒక 40 ఏళ్ళ ఉంటాయి ఆ వ్యక్తికి. ఇందాకటి నుండి ఇదే మాట చెప్తున్నావు, ఇంకా ఎప్పుడు వస్తుంది రిసార్ట్స్ అని అంటుంది అను. అలా నానా అవస్థలు పడుతూ 10 నిమిషాలకి చేరుకుంటారు దివ్య మరియు ఫ్రెండ్స్. దివ్య ఫ్రెండ్స్కి ఎలా ఉన్నా దివ్యకు మాత్రం తిరుపతి కొండ ఎక్కడంత ఆనందంగా ఉంటుంది. ఆ రిసార్ట్స్ చూడగానే అక్కడికి చేరుకోవాలంటే 1 కిలోమీటర్ దూరంలో వాహనాలు ఆపి అక్కడి నుండి కాలినడకడానికి ముందుకు వెళ్ళాలి. అయినా ఈ కొండ మీద ఎవడు కట్టి సచ్చాడు, దీని వెహికల్స్ రావడానికి కూడా రోడ్డు కూడా లేదు అని విసుక్కుంటుంది లిల్లీ. మేడం అది ఇప్పుడు కట్టినది కాదు, బ్రిటిష్ కాలంలో కట్టారు. ఈ మధ్యనే రోడ్డు వేయడం మొదలుపెట్టారు. మన బండి వచ్చినంత వరకు మాత్రమే వేయగలిగారు. అక్కడి నుండి రోడ్డు వేయడానికి తవ్వుతుంటే బండరాలు అడ్డుగా వస్తున్నాయని చెప్తాడు. ఇంతకీ ఇక్కడికి టూరిస్టులు ఎవరైనా వస్తారా లేదా అని అడుగుతుంది అను. మేడం నేను ఇక్కడ గైడ్గా 15 ఏళ్ళుగా చేస్తున్నాను. ఇప్పుడు మీరు మాత్రమే కాదు ఇంకా కొంతమంది వస్తారు ఈరోజు సాయంత్రంకి అని అంటాడు. ఇంతలో వాళ్ళు రావాల్సిన ప్లేస్కి వచ్చేస్తారు. చుట్టూ పచ్చని చెట్లు, దారి పొడవునా పూల మొక్కలతో, అక్కడక్కడ జనంతో చూడడానికి అద్భుతంగా ఉంటుంది అక్కడి వాతావరణం. వెంటనే జాను తన మొబైల్ తీసి రండి సెల్ఫీ దిగుదాం అంటుంది. మొదలు పెట్టావా, సరే ఉండు అంటూ తన జుట్టు సవరి చేసుకుంటూ ఉంటుంది అను. అందరూ సెల్ఫీలు తీసుకుని వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు. జాను ఫ్రెష్ అయి తన మొబైల్లో పిక్స్ చూస్తూ దివ్య ఈ ఫోటో చూడు అంటూ తన మొబైల్ చూస్తుంది. ఏమైంది, నన్ను కూడా చూడని అంటూ దివ్య దగ్గరికి వస్తుంది అను. ఇంకా ఎన్నాళ్ళు తిప్పించుకుంటావే, చెప్పే ఇచ్చుగా తనంటే నీకిష్టమని అంటుంది జాను ఫొటోస్లో ఉన్న రాహుల్ని చూస్తూ. అప్పుడే ఎలా చెప్తాను, మర్చిపోయావా, తనతో మాట్లాడటం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశాను అంటూ బెడ్పై వాలిపోయి కనీసం నా ఫేస్ కూడా చూడలేదు. ఇప్పుడు తను వచ్చి నా వెంట ఓ 4 రోజులు తిరిగేయగానే ఒప్పేసుకోవాలా? తను ఒక డాక్టర్ కదా, ఒకవేళ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా మెడికల్ క్యాంప్ జరుగుతున్నామో అందుకే వచ్చాడేమో అని అంటుంది లిల్లీ. కాసేపు కూడా నన్ను ఊహల్లో ఉండనివ్వవే, నీ తొక్కలో ఎక్స్ప్లెనేషన్ ఎవరడిగారే అంటూ లిల్లీని బెడ్పై నుండే దిండుతో కొడుతుంది. లిల్లీ ఊరుకుంటుందా? తను దిండు తీసుకుని జానును కొడుతుంది. అంటే దివ్యనే కొట్టబోతే దివ్య సైడ్కి వెళ్ళిపోయింది. అది కాస్త జానుకు తగులుతుంది. ఇంకా జాను ఒప్పుకుంటుందా? అలా ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. అను మాట్లాడుతూ ఏదో గొప్ప విషయం కనిపెట్టినట్లు రాహుల్ ఇక్కడ ఉన్నారని తెలిసే మేడం ఈ ప్లేస్ సెలెక్ట్ చేశారు అని అంటుంది. లిల్లీ జాను ఒకరినొకరు చూసుకుంటూ కోపంగా దివ్య వైపు చూస్తారు. దివ్య అమాయకంగా ఫేస్ పెట్టి అంటే అది ఈసారి అయినా తనని కలిసి డైరెక్ట్గా మాట్లాడదాం అని అంటూ వాళ్ళిద్దరూ దివ్య వైపు రావడంతో బయటికి పరుగులు తీస్తుంది. తన వెనకనే దివ్య ఆగు అంటూ వీళ్ళిద్దరూ పరుగులు పెడుతూ తనని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దివ్య వెనక్కి తిరిగి చూస్తూ ముందుకు చూడకుండా ఒక వ్యక్తిని గుద్దుకొని కిందకు పడిపోతుంది. అర్జున్ ప్రియా ఇద్దరు కూడా ఆఫీస్కి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. ప్రియా సైలెంట్గా తింటూ తన మొబైల్లో మెసేజ్ నోటిఫికేషన్ రాగానే ఓపెన్ చేసి చూస్తుంది. రమ్య, నిన్న ఎక్కడ డ్రాప్ చేశానో అక్కడే వెయిట్ చేస్తాను. నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యాను, నువ్వు నా కోసం వెయిట్ చేయి, కలిసి వెళ్దాం అని అంటుంది. ఆ మెసేజ్ చూడగానే ప్రియా పెదవులపై నవ్వు చిన్నగా విచ్చుకుంటుంది. అర్జున్ మాట్లాడుతూ ఎలా ఉంది ఫస్ట్ డే ఆఫీస్ అని అంటాడు. ప్రియా మనసులో నిన్న అడుగుతారు అనుకుంటే ఏం మాట్లాడుకున్నారని నిద్రపోయారు, పైగా ఫేస్ కూడా ఏదోలా పెట్టారు అనుకుంటూ సర్లే ఇప్పుడైనా అడిగారు అనుకుంటూ ఏదో చెప్పేలోపు అర్జున్ మాట్లాడుతూ నీకు ఇబ్బందిగా అనిపిస్తే నీ ట్రైనర్ని మార్చేద్దాం అని అంటాడు. ప్రియా ఏం వద్దు, శేఖర్ గారు చాలా మంచివారు, నాకేం ఇబ్బంది లేదు, నేను శ్రీకర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళ టీంలో నన్ను చేర్చినందుకు అంటుంది. సరే ఆఫీస్కి టైం అవుతుంది, నువ్వు త్వరగా తింటే మనం వెళ్ళొచ్చు అని అంటాడు. ఎంప్లాయీస్ని మీ కారులో డ్రాప్ చేయడం మీకు సింపుల్ కావచ్చు, కానీ బాస్ కారులో ఆఫీస్కి వెళ్ళడం మాకు కొంచెం కష్టంగా ఉంటుంది, పైగా ఒక నార్మల్ ఎంప్లాయీ కారులో రావడం అనేది చూసే వాళ్ళకు కూడా అంత బాగోదు అని అంటుంది.
అయితే క్యాబ్ బుక్ చేసుకుంటావా, చేయమంటావా అని అంటాడు అర్జున్. వద్దు, రమ్య ఆఫీస్కి వెళ్ళే రూట్ ఇదే, తను నన్ను పికప్ చేసుకుంటానంది అంటూ వాళ్ళ తిన్న ప్లేట్స్ క్లీన్ చేసి కిచెన్లో పెట్టి తన చున్నీని సరిచేసుకుంటుండగా రమ్య నుండి కాల్ వస్తుంది. ప్రియ ఆన్సర్ చేయగానే, మేడం నేను వచ్చేసాను, నువ్వు ఇంకా రాలేదు, ఆఫీస్కి వస్తున్నావా లేదా నన్ను వెళ్ళిపోమంటావా అని అంటుంది రమ్య. 5 minutes వచ్చేస్తున్నాను అని కాల్ కట్ చేసి, అర్జున్ గారు నేను వెళ్తున్నాను, రమ్య నా కోసం వెయిట్ చేస్తుంది, బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. ఏంటి ప్రియా, నీకు ముందే కాల్ చేశాను కదా, ఇప్పుడు చూడు శేఖర్ మనకంటే ముందే వెళ్ళిపోయాడు అని అంటుంది. తను ముందు వెళ్తే ఏమైంది ఇప్పుడు అంటుంది ప్రియా. వాడు నేను బెట్ కాసుకున్నాం, ఎవరు ముందు ఆఫీస్కి వెళ్తారో వాళ్ళకి లేటుగా వచ్చిన వాళ్ళు ఈరోజు లంచ్ ఇప్పించాలని బెట్ వేసుకున్నాం. కానీ నేను నీకోసం వెయిట్ చేసినప్పుడే వాడు నన్ను క్రాస్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఈరోజు నా పర్సుకి చిల్లు పడ్డట్టే. సర్లే కానీ బండెక్కు అని అంటుంది రమ్య. లంచ్ ఇప్పించినంత మాత్రాన ఖాళీ అయిపోతుందా ఏంటి అని అడుగుతుంది రమ్య స్కూటీపై కూర్చుంటూ. ప్రియ, చూస్తావుగా లంచ్ టైంలో మన వాడి పర్ఫార్మెన్సు అంటూ స్కూటీ స్టార్ట్ చేసి ఆఫీస్కి పోనిస్తుంది రమ్య. వీళ్ళు ఆఫీస్కి వెళ్ళేటప్పటికి ఎంట్రన్స్లోనే వెయిట్ చేస్తుంటాడు శేఖర్. చూసావా, నేనే ఫస్ట్ ఆఫీస్కి వచ్చాను, మన బెట్ ప్రకారం నువ్వు నాకు లంచ్ ఇప్పించాలి అని అంటాడు. రమ్య చిరాగ్గా ఫేస్ పెట్టి సర్లే అంటూ అడ్డు తప్పుకో అని శేఖర్ని పక్కకి గెంటెత్తుంది. శేఖర్ నవ్వుకుంటూ రమ్య వైపే చూస్తూ నిలబడిపోతాడు. శేఖర్ వెనుక ఉన్న ప్రియ శేఖర్ని చూస్తూ ఏదో తేడాగా ఉందే అనుకుంటూ శేఖర్ దగ్గరికి వెళ్ళి చాలా అందంగా ఉంది కదా అని మెల్లగా అంటుంది. శేఖర్ ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా అవును చాలా అందంగా ఉంది అని అంటాడు. నీకు తనంటే ఇష్టమా అని అడుగుతుంది ప్రియ. శేఖర్ ఇంకా రమ్యనే చూస్తూ తల అడ్డంగా ఊపుతూ నా ప్రాణం అంటాడు. ప్రియ వెంటనే వాట్, నిజంగా వావ్ అంటూ గట్టిగా అంటుంది. ప్రియా మాటలకు శేఖర్ ఒక్కసారిగా తేరుకుని తాను ఏమన్నాడో గుర్తుకు తెచ్చుకుని తలపై కొట్టుకుంటూ ప్రియా ఇలారా, నీతో ఒకసారి మాట్లాడాలి అంటాడు. ప్రియా మాట్లాడుతూ ఉండు, రమ్యకు కూడా ఈ విషయం చెప్పని అంటుంది. ఆ విషయం గురించే నీతో మాట్లాడాలి, ప్లీజ్ ఒకసారి ఇలారా అంటూ ప్రియ చేయి పట్టుకుని పక్కకు తీసుకుని వెళ్తాడు. రమ్యకి నిన్నటి వర్క్ కొంచెం బ్యాలెన్స్ ఉండడంతో తను పక్కన విషయాలు పట్టించుకోకుండా తన వర్క్ చేసుకుంటుంది సీరియస్గా. కానీ అప్పుడే ఆఫీస్కి వచ్చిన అర్జున్ శేఖర్ ప్రియ చేయి పట్టుకుని వెళ్ళడం చూసి షాక్ తగిలినట్టు అక్కడే ఆగిపోతాడు. వెనక వస్తున్న శ్రీకర్ ఏమైంది వీడికి ఇక్కడే ఆగిపోయాడు అనుకుంటూ అర్జున్కి చిన్నగా డాష్ ఇస్తాడు. అర్జున్ తేరుకుని వెంటనే కాఫీ మేకింగ్ మిషన్ ఉన్న రూమ్ వైపు వెళ్తాడు. శ్రీకర్ కూడా అర్జున్ని ఫాలో అవుతాడు. అక్కడికి అర్జున్ వెళ్ళగానే ప్రియా శేఖర్ చైర్స్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రియా ఏం మాట్లాడకుండా శేఖర్ చెప్పిన దానికి తల ఊపుతూ ఓకే అన్నట్లుగా తన చేయి చూపిస్తుంది. శేఖర్ అర్జున్ని చూసి పైకి లేచి గుడ్ మార్నింగ్ సార్ అంటాడు. శేఖర్ లేవడంతో ప్రియా కూడా వెనక్కి తిరిగి అర్జున్ శ్రీకర్ని చూసి నవ్వుతూ కాఫీ కావాలా సార్ అని అడుగుతుంది. అర్జున్ అవును కావాలి, స్ట్రాంగ్గా ఒకటి చేసి నా క్యాబిన్కి తీసుకొనిరా అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతాడు. ఏమైంది దీనికి అనుకుంటూ శేఖర్ సార్ మీకు అని అడుగుతుంది. శేఖర్ నవ్వుకుంటూ వద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శేఖర్ కూడా బయటికి వెళ్ళిపోతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.